రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రభుత్వాలు పథకాల్ని ప్రవేశపెడుతుంటాయి, చాలా గొప్ప ఉద్దేశాలతో ప్రవేశపెడుతూ ఉంటాయి. దానివల్ల పేదలకు మేలు చేకూరాలని, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, ముఖ్యంగా గ్రామీణ పేదల బతుకులు బాగుపడేందుకు పథకాల్ని తీసుకొస్తాయి. లక్ష్యాలు, ఉద్దేశాలు, తరువాత ప్రోటోకాల్స్ ఇటువంటివన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేటప్పటికీ ఆ స్కీమ్లో అవినీతి ప్రవేశిస్తుంది, అకౌంటబిలిటీ కనుమరుగైపోతుంది, బాధ్యతారాహిత్యం పెరుగుతుంది, స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు అధికారులకి మధ్య కుమ్మక్కు ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు ప్రవేశించి దీనిని పూర్తిగా ఏ ఉద్దేశం కోసం ప్రారంభించారో ఆ ఉద్దేశానికి ఆమడల దూరంలోకి తీసుకెళ్తారు. అన్ని పథకాల కథ దాదాపు ఇలాగే ఉంటుంది మన దేశంలో. ఒకానొక సమయంలో రాహుల్ గాంధీ ఈ విషయం గురించి చెబుతూ, ఢిల్లీ నుంచి రూపాయి గనక పంపిస్తే అది నెమ్మదిగా ప్రయాణం చేసి వస్తూ అరుగుతూ చిట్ట చివరికి చేరాల్సిన చోటకు వచ్చేటప్పటికి 15 పైసలు మాత్రమే చేరుతుంది అని చెప్పారు. అలాంటి స్కీమే చాలా చక్కటి ఉద్దేశంతో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది ఒక విదేశీ ఆర్థికవేత్త జీన్ డ్రీజ్ ఆయన ప్రారంభించినటువంటి స్కీము. దీనిలో మొత్తము గ్రామీణ పేదలకు 100 రోజులు పని కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇది పథకం పేపర్ మీద బాగుంది, ఇంప్లిమెంటేషన్లో సమస్యలు మొదలయ్యాయి. బోగస్ పేర్లు, లేని వాళ్ళ పేరు మీద డబ్బులు కాజేయడం జరిగింది. రెండవది, దీనికోసం ఉద్దేశించిన పనుల్ని వేరే పనులకి కేటాయించేసి ఫండ్స్ని డైవర్ట్ చేయడం జరిగింది. గ్రామాల అభివృద్ధి, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కోసం ఉద్దేశించిన స్కీమ్ని పట్టణాల్లో ఇంప్లిమెంట్ చేసి పట్టణాల్లో లాభం చేకూర్చే ప్రయత్నం జరిగింది. అధికారులు దీనిలో కుమ్మక్కు కావడం జరిగింది, ఓవర్ బిల్లింగ్ జరిగింది. అదేవిధంగా సోషల్ ఆడిట్స్ అక్కడక్కడ జరిగినప్పటికీ కూడాను దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, మన్రేగా అనేటటువంటి, లేకపోతే ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్లో చెల్లింపులు కూడా ఆలస్యమవుతూ వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సమయంలో అన్నారు, మన్రేగా అనేది గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలకు నిలువెత్తు సాక్ష్యము, కాబట్టి ఈ స్కీమ్ని ఓవర్హాల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన 2015-16లోనే అన్నారు. కానీ మొత్తము ఈ స్కీముని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వము, మోదీ ప్రభుత్వము ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చింది. దాని పేరే జీ రామ్ జీ. సమస్య ఎక్కడొచ్చిందంటే, ఈ స్కీముని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఎందుకంటే రామ్ అనే పేరుంది కాబట్టి వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళకి రామ్ తోటి సమస్య. గత స్కీమ్కి ఈ స్కీమ్లో, గత స్కీమ్లోని లోపాలను తొలగించి కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. కానీ ఈ స్కీమ్ పేరులో రామ్ ఉంది. రాముడు చాలామందికి పట్టడు. రాముడు అనేటప్పటికీ పాపం వాళ్ళ యాంటీనాలు లేచేసి మతోన్మాదం కనిపించేసి, కమ్యూనలిజం కనిపించేసి, వాళ్ళలో ఉన్న కుహనా సెక్యులరిజం వెర్రితలలు వేసేసి ఈ జీ రామ్ జీ అనేటటువంటి స్కీముని వ్యతిరేకిస్తున్నారు. ఈ స్కీమ్ వాస్తవానికి గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, అంటే ఇది కేవలము గ్రామీణ పేదలను ఉద్దేశించి వాళ్ళ ఆజీవిక, వాళ్ళ పొట్ట పోసుకోవడానికి కనీస ఉపాధిని కల్పించేటటువంటి హామీ, గ్యారంటీ. దీనికి ఈ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే దానికోసము జీ రామ్ జీ, ప్రజలకి ఇదంతా పలకటం కష్టం కాబట్టి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని కూడా మన్రేగా లేదా నరేగా అంటూ వచ్చారు. అదేవిధంగా దీన్ని జీ రామ్ జీ అని పెట్టారు. జీ రామ్ జీ అనగానే మన వాళ్ళకి చాలామందికి జీ రావణి జీ కావాలి కాబట్టి సమస్య మొదలైంది. నిజానికి గత స్కీములో ఉన్నటువంటి లోపాలను ఈ స్కీమ్ తొలగిస్తోంది. అయినప్పటికీ మోదీ ప్రభుత్వము మాత్రమే చేయగలిగేటటువంటి ఇలాంటి స్కీముని అడ్డుకోవడమే పనిగా అపప్రచారం చేసేందుకు కొంత ప్రయత్నం జరుగుతోంది. నిజానికి
నరేగా స్కీములో 100 రోజులే ఉపాధి హామీ ఉంటుంది. ఇప్పుడు 125 రోజులు ఉంది. అంటే అదనంగా 25 రోజులు. ఇది ఉపాధి హామీకి గత స్కీము నరేగాలో హామీ ఉంటే దీనిలో ఉపాధి హామీతో పాటు సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కూడాను ప్రాధాన్యత ఇచ్చారు. అంటే కేవలము రోడ్లు వేయించటము, ఇంకోటి చేయించటం ఇట్లాంటి వాటికి మాత్రమే కాకుండా ఇళ్ల నిర్మాణం ఇట్లాంటి అనేక ఇతర అంశాలు ని తీసుకుని రావడం జరిగింది. గతంలో పేమెంట్స్ ఆలస్యం జరిగేవి. దీనిలో ప్రతి వారము ఈసారి కొత్తగా తీసుకొచ్చినటువంటి జీరామ్జీలో వారం పేమెంట్లు చేసేటటువంటి వ్యవస్థ చేశారు. గతంలో టెక్నాలజీ ఉపయోగం జరిగేది కాదు. దీంతో సోషల్ ఆడిట్ ఉండేది కాదు, ఫండ్ డైవర్షన్ జరిగేది, బోగస్ పేర్లు ఉండేవి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ వీటి ద్వారా పనిచేసిన లేబర్కి మాత్రమే ఉపాధి లభించి బోగస్ పేర్లకి లాభం లేకుండా ఉండేటట్టుగా చేయటం జరిగింది. గతంలో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం తక్కువగా ఉంది. ఈ జీరామ్జీ స్కీములో డిజిటల్ పద్ధతిలో ఫిర్యాదులు చేయొచ్చును, ఆ ఫిర్యాదులకి పరిష్కారాలు పొందవచ్చును, ఈ పరిష్కారాన్ని నిర్దిష్ట సమయంలో పొందవచ్చును. అదేవిధంగా ఈ మొత్తము పథకం అమలు కోసము ఒంబుడ్స్మన్ వ్యవస్థ ఉంది. అంటే దీనిని పర్యవేక్షించి లోపాలను తొలగించేటటువంటి ఏర్పాటు కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీములో కేవలము గ్రామీణ పనులకి మాత్రమే దాన్ని ఉపయోగించారు, రోడ్ల నిర్మాణం ఇట్లాంటి వాటి కోసము. ఈసారి వ్యవసాయ కూలీలకు, వ్యవసాయ పనులకి కూడా ఈ జీరామ్జీని వర్తింపజేశారు. నరేగా పట్ల గ్రామాలలో ఉన్న అతిపెద్ద వ్యతిరేకతకి కారణం ఏంటంటే వ్యవసాయానికి కూలీలు, కొబ్బరికాయల దింపుడు దగ్గర నుంచి వ్యవసాయ కూలీలు తగ్గిపోవడం వల్ల బెంగాల్ నుంచో బీహార్ నుంచో కూలీలు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కోస్తా జిల్లాల్లోనూ తెలంగాణలోనూ చాలా చోట్ల ఉంది. ఆ పరిస్థితికి పరిష్కారమా అన్నట్టు అగ్రికల్చర్ని కూడా జీరామ్జీలో చేర్చటము మోదీ ప్రభుత్వం చేసింది. దీని అమలు సక్రమంగా చేసేందుకు మోదీ ప్రభుత్వం సర్వవిధాల ప్రయత్నం చేస్తోంది. ఈ పథకము సక్రమంగా అమలు చేసేందుకు అన్ని రకాల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు. అందుకే మోదీ ప్రభుత్వం మాత్రమే ఇలాంటి పనిని చేయగలదు. మిగతా ప్రభుత్వాలు, అంతకు ముందు వచ్చినటువంటి ప్రభుత్వాలు పథకాలని పెద్ద ఉద్దేశాలతో ప్రవేశపెడతాయి కానీ అవి రాను నీరు కారిపోతుంటాయి. దానికి తాజా ఉదాహరణ మన్రేగా లేదా నరేగా పథకం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. దాని స్థానంలో వచ్చినటువంటి జీరామ్జీ స్కీమ్ ఈ సమస్యలన్నింటినీ అడ్రస్ చేయటమే కాకుండా వాటికి సజావుగా ఉండే పరిష్కారాలను కూడా ఇస్తోంది. అందుకే మోదీ ప్రభుత్వం చేయగలిగే పనిని మిగతా ప్రభుత్వాలు చేయలేవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.